నీ అహంకారానికి హద్దు అదుపు లేకుండా పోతున్నాయి ప్రార్థన. ఇంత జరిగినా నీ మీద చేతులందుకు బాధపడకుండా ఆవిడ ముందు అలా చేసినందుకు బాధపడుతున్నావా? సమర్థనొద్దు, పాయింట్కి రా. ఎందుకు నన్ను కొట్టబోయావు? తప్పు చేసావు కాబట్టి. మా ఇంటిని బల్లకాడుగా మార్చిన పిశాచాన్ని బయటికి గంటడం తప్ప? ముమ్మాటికి తప్పే. ఆవిడ నీకు అమ్మ కాకపోవచ్చు, కానీ ఆ స్థానంలో ఉన్న వ్యక్తి మీ నాన్నగారి భార్య. మా బతుకులు బూడిద చేసిన రాక్షసి తన స్వార్థం కోసం మా నాన్నని వల్లో వేసుకున్న దయ్యం. వదలు, దాన్ని మాత్రం వదల్లు. నువ్వే కాదు కిషోర్, నీలాంటి వాళ్ళు 1000 మంది అడ్డొచ్చినా దాన్ని ఇంటి నుంచి బయటికి లాగేంత వరకు నేను ఊరుకోను. చెయ్యి, నువ్వు చేయదలుచుకున్నవన్నీ చేస్తూనే ఉన్నావుగా. కానీ కోర్టు ద్వారా చట్ట ప్రకారం న్యాయంగా చెయ్యి, అంతేగాని అలాగా జనంగా ప్రవర్తించుకో. మీ నాన్నగారి ఇంట్లో లేని సమయంలో ఒంటరి ఆడదాన్ని ఆయన భార్యను బయటికి నెట్టే హక్కు మీ ఎవరికీ లేదు. కిషోర్, అది మా సొంత విషయం. అసలు దాని గురించి మాట్లాడడానికి నువ్వెవరివి? నేనెవరిని? గుడ్, చాలా దూరం వచ్చాం. కిషోర్, ఏమిట్రా ఇది? కోపంలో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? మీరు ఆగండి. కిషోర్, నువ్వు లోపలికి పదరా. వదిన లోపలికి తీసుకెళ్ళమ్మా. వదినా, పదరా, లోపలికి రా. ఏ, నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది పద్మిని. ఆవిడ వల్ల నష్టపోయింది మేము, విడిపోయింది మేము. శాలినికి పెళ్లి కాకుండా నరకం అనుభవిస్తుంది మేనే. అది తప్పని చెప్పడానికి ఈయనెవరు? నేనెవర్నా? నేను నా భార్య నువ్వెవర్రా అన్నా సరే నీ కళ్ళ ముందు ఇంకా ఓపిక చూస్తున్న అసమర్థుడిని. అన్నయ్య ఆగో! నన్ను నా కుటుంబం ముందు అవమానిస్తున్నా, ఇంకా మాటలతోనే సరిపెడుతున్న చేతగాని వాణ్ణి. అంటే కొడతావా? కొట్టు. ఎప్పటి నుంచో నువ్వు చేయాలనుకుంటుంది అదే కదా, కొట్టు. ప్రార్థన, ఏమిటమ్మా ఈ ఆవేశం? నువ్వు ఊరుకోమ్మా. మీది కాని సమస్య కోసం మీరెందుకు ఇంతలా గొడవ పడుతున్నారా? ఆ విషయం నాకు కాదు, మీ అన్నయ్యకి చెప్పు. బుద్ధి మీ అన్నయ్యకు ఉండాలి. హద్దులు దాడుతున్నావు. సహనం పూర్తిగా చావకముందే లోపలికి వెళ్ళను. ఈ విషయం ఇప్పుడే ఇక్కడే తేలాలి. చెప్పు, నీకు నేను ముఖ్యమా, ఆ మల్లిక ముఖ్యమా? నాకు మీ నాన్న ముఖ్యం. గ్రేట్. వెరీ గుడ్ కిషోర్, ఎంత తెలివిగా మాట్లాడుతున్నావు. ఇంత కుచితంగా ప్రవర్తించే నీలాంటి వాడి దగ్గర ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పుడు నీ నిజ స్వరూపం నాకు అర్థమైంది కిషోర్. నువ్వు మా నాన్న ఎంత అందంగా మమ్మల్ని మోసం చేస్తున్నారో ఇప్పుడు అర్థమైంది. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటే నన్ను బ్రతిమాలుతావు అనుకున్నాను, నా బాధను అర్థం చేసుకుంటావు అనుకున్నాను. కానీ నువ్వు
అంటే దాని అర్థం నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం నీకిష్టమేనన్నమాట. ఓకే, అలాగే కానివ్వు. ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, నువ్వు ప్రార్థనని ఇంట్లో నుంచి పంపించగలవేమో, నా మనసులో పగని మాత్రం ఎవ్వరూ చల్లార్చలేరు. ఎవరి వల్ల కాదు. సారీ రా నాన్న. తప్పు చేసిన వాళ్ళతో పాటు ఏ తప్పు చేయని నిన్ను కూడా బాధ పెడుతున్నాను. నేను జీవితంలో ఎవరికైనా క్షమాపణ చెప్పాల్సి ఉంటే అది నీకేరా నాన్న. ఈ అమ్మను క్షమిస్తావు కదూ? ఎక్కడికి వెళ్తున్నావు? వదినా, వదినా, ప్లీజ్ వదినా, నా మాట విను. వదినా, వదినా, మా ముఖం చూసేనా ఉండమ్మా. లేదత్తయ్య, ఎప్పుడైతే కిషోర్ నన్ను కొట్టాడో అప్పుడే ఈ ప్రార్థన చచ్చిపోయింది. దయచేసి నన్ను ఉండమని అనకండి. వదినా, వదినా, నీకు దండం పెడతాను. ప్లీజ్ వదినా, వెళ్ళొద్దు. పద్మిని, ప్రేమ గౌరవం లేని చోట ఆడది ఉండలేదని నీకు కూడా తెలుసు కదా. నన్ను క్షమించు, నన్ను క్షమించు.
మీరేంటి ఈ టైంలో ఇక్కడ? సారీ మేడం, మీరు మీ నాన్నగారికి ఎగ్నిస్ట్గా వాదిస్తున్నారు. మీ హస్బెండ్ కిషోర్ గారు ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఇంట్లో మీరు గొడవ పడ్డాం తప్పదు. అలా జరగకూడదని ఎంత అనుకున్నా అలా జరిగినప్పుడు అండగా ఉండటం నాకు ధర్మం అనిపించింది. అందుకే దాదాపు కేసు మొదలైన రోజు నుంచి ప్రతిరోజు ఓ కారు మీకోసం ఇక్కడ రెడీగా ఉంచాను మేడం. అక్కడ మీకోసం ఓ ఇల్లు సిద్ధంగా ఉంచాను. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని అక్కడ దించుతాను మేడం. మీ మీద కన్సర్న్ ఏంటా అని అనుమానిస్తున్నారా మేడం? నా కోసం మీ నాన్నగారిని ఎదిరించారు మేడం, మరి నా మీద మీకేంటి కన్సర్న్? అలాంటిదే ఇది. మీకు అర్థమైతే నేను చెప్పేది మీకు నిజం అనిపిస్తుంది. రండి మేడం. మేడం, ఇతను రాంబాబు. నమస్తే మేడం. మీకే అవసరం ఉన్నా ఇతని చూసుకుంటాడు. సరే, కూర్చోండి. ఏమిట్రా ఇది? ఏం పుట్టింది దానికి? ఎందుకింత మూర్ఖగా ప్రవర్తిస్తూ ఉంది? ఈ కారణానికే దాని కాపురం చెడగొట్టుకుంటుందా? దానికి ఏమైనా పిచ్చా, అహంకారమా? ప్రార్థనంత తేలిగ్గా నిర్ణయం తీసుకోదు బామ్మ. మనకి తెలియని కిషోర్నే అనుమానిస్తున్నావా రాగిని? అలాంటి మనిషి దానికి భర్తగా దొరకడం దాని అదృష్టమే కాదు, మన అందరి అదృష్టం కూడా. అంటే ప్రార్థన చెడ్డదనా మీ ఉద్దేశం? కిషోర్ మంచివాడే కాదన్నా, కానీ ప్రార్థన కోణంలో ఆలోచించండి. అక్కడ ఉండి అనుభవిస్తుంది తను. అవును బామ్మ, ప్రార్థన చిన్నపిల్ల కాదు, అలాని పిచ్చిది కాదు. బలమైన కారణం లేదే తన కాపురాన్ని ఎందుకు కూడదోసుకుంటుంది? తట్టుకోలేని బాధ కలిగాకే ఈ నిర్ణయం తీసుకుందని నా అనుమానం. నోరు ముయ్యండే. కలతలు కలహాలు లేకుండా ఒక్కరు కాపురం చేస్తున్నట్టు ఈ ప్రపంచంలో ఎవరున్నారో చెప్పమనండి. మరి వాళ్ళంతా విడిపోతున్నారా? అక్కడి దాకా ఎందుకు? మీ ఇద్దరు కాపురాల్లో కలతలు కలహాలు లేవా? మరి మీరెందుకు
గుట్టుగా కాపురాలు చేసుకుపోతున్నారు. పెళ్లి జీవితాన్ని ఆనందంగా మలుచుకోవటానికి కావలసింది సమర్థత కాదు, సహనం ఉంటే చాలు. రంగా, ఒకసారి ప్రార్థనకు ఫోన్ చేసి ఇవ్వు, నేను మాట్లాడతా. కిషోర్ వాళ్ళ ఇంటి నుంచే ఫోన్. హలో కిషోర్, నేను బాబు సుందరమూర్తిని మాట్లాడుతున్నాను. నమస్తే మావయ్య గారు. ఒకసారి ఫోన్ నానమ్మకిస్తావా? అలాగే. కిషోర్ వాళ్ళ నాన్నగారు లైన్లో ఉన్నారు, నీతోనే మాట్లాడాలంట. హలో అత్తయ్య గారు, జరిగింది మీకు తెలుసు. ప్రపంచంలో భార్యాభర్తలు గొడవ పడటం సహజం. కానీ కిషోరు ప్రార్థన వాళ్ల గురించి కాకుండా ఎవరి గురించో గొడవపడి ఈరోజు ప్రార్థన ఇలా వెళ్ళిపోవటం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో మీకు ఫోన్ చేస్తున్నాను. ఇందులో మా తప్పు గానీ ప్రమేయం గానీ లేదన్న సంగతి మీరు అర్థం చేసుకుంటే మాకు అంతే చాలు. దయచేసి ఇప్పుడు మీ ఏం చెయ్యాలో చెప్పండి. మరి ఇప్పుడు ఏం చేద్దాం కిషోర్? తను చేసింది తప్పు అని తనే తెలుసుకునేంత వరకు ఎదురు చూడటమే. అదేంటి ఇల్లొదులు వెళ్ళిపోవాలని ముందే అనుకున్నావా? నిఖిల్ ముందు చూపు ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించాడు. ఎవరో మల్లిక కోసం ఇంట్లో వాళ్ళను బలి చేస్తావట్రా? మల్లిక కోసం కాదు సుధా,